డబల్ ఇస్మార్ట్ 2 hours 42 minutes రన్ టైమ్తో 2019లో రిలీజ్ అయిన ఇస్మార్ట్ శంకర్కి సీక్వెల్గా వచ్చిన సినిమానే డబల్ ఇస్మార్ట్ అని అందరికీ తెలుసు. టు బి ఆనెస్ట్, ఇస్మార్ట్ శంకర్ మ్యూజిక్ అండ్ యాక్టింగ్ పరంగా తప్ప మిగతా సినిమా అంతే నచ్చలేదు నాకు 5 years బ్యాక్నే. కానీ సినిమా పెద్ద హిట్ అండ్ కలెక్షన్స్ కూడా డీసెంట్. పూరి జగన్నాథ్ గారికి పెద్ద రిలీఫ్ ఆ సినిమా. ఇక ఈ డబల్ ఇస్మార్ట్ విషయానికి వస్తే ట్రైలర్ నాకు పెద్ద ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. కానీ ఏమో, స్టార్ హీరోకి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో అంతమంది ఫ్యాన్సే పూరి జగన్నాథ్ గారికి ఉంటారని, ఆయన ఏదో మ్యాజిక్ చేసినా చేసేస్తారు, బాగుంటుందేమో అని ఎదురు చూస్తూ వెళ్ళా. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ 25 minutes ఫస్ట్ సాంగ్ అయ్యే వరకు ఆ స్టోరీ డెవలప్మెంట్ చూసి ఇది కదా పూరి సార్ అంటే అని అనిపించేలా స్టార్ట్ అయింది. చాలా ఆనందపడ్డా సినిమా మొత్తం అలా వెళ్తే చాలు అని. ఇక ఎప్పుడైతే హీరోయిన్ ఎంట్రీ ఇచ్చి లవ్ స్టోరీ స్టార్ట్ అయిందో ఎదురు చూపులు టు బి కంటిన్యూడ్ అనేలా ఉంది. ముక్కలుగా తప్ప మిగతా మూవీ పెద్దగా ఏం లేదు గైస్. మెయిన్గా సెకండ్ హాఫ్ అయితే అన్బేరబుల్. పూరి సార్ తీసిన కొన్ని సీన్స్ లైక్ మదర్ సెంటిమెంట్ సీన్స్, మాస్ సీన్స్ చూసి, ఇంకా డైలాగ్స్ ఎంత బాగా వింటేజ్ పూరి గారిని రప్పించే ఛాన్స్ ఉన్నప్పుడు ఎందుకని ఇలా తీశారనిపించింది. కొంచెం టైం తీసుకొని మంచి స్క్రిప్ట్ రెడీ చేసుకోగలిగే దమ్మున్న డైరెక్టర్, మరి ఏమైందో అర్థం కావట్లే. రామ్ గారు యాజ్ యూజువల్గా హై వోల్టేజ్ ఎనర్జీతో డ్యాన్స్లు యాక్టింగ్లు ఇరగదీశారు. హి డిడ్ జస్టిస్ టు హిస్ పార్ట్. అండ్ సంజయ్ దత్ గారు కూడా. అలీ గారి కామెడీ చాలా చోట్ల నవ్వించింది, కాదని చెప్పట్లే. కానీ పూరి జగన్నాథ్ గారి పాత సినిమాలైన ఇడియట్, ఇద్దరు అమ్మాయిలతో సినిమాలో లాగా ఎలా అయితే స్టోరీతో సంబంధం లేకుండా వస్తుందో అలానే పెట్టారు ఇక్కడ కూడా. అసలు సెకండ్ హాఫ్లో ఆ బిగ్ బుల్ సాంగ్, మార్ముంతా సాంగ్స్ నాన్ సింక్లో వస్తాయి. తీసుకున్న పాయింట్ ఇంట్రెస్టింగ్గా బాగానే సెట్ చేసిన సెకండ్ హాఫ్ సేమ్ ఇస్మార్ట్ శంకర్లో ఉన్న పాయింట్ దగ్గరికి వస్తుంది, బట్ ఎంటర్టైనింగ్ అయితే లేదు. ప్రతి చోట హీరోయిన్ ప్రత్యక్షం అయిపోతుంది, ఎలాగో తెలియదు. ముందు క్లియర్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో రేటింగ్లో చూద్దాం. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఇక పూరి జగన్నాథ్ గారి సినిమాల కోసం తెలిసిందే కదా. ఈ సినిమాలో కూడా ఫుల్ ఎక్స్పోజింగ్ అండ్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ చాలానే ఉన్నాయి, సో ఫ్యామిలీతో చూడలేం. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, బిగ్ బుల్ అనే ఒక పెద్ద డాన్ హెల్త్ ఇష్యూ వల్ల సూన్ చనిపోబోతున్నాడు అని తెలియడంతో తన మెమోరీస్ని ఇంకొకరిలో ట్రాన్స్ఫర్ చేస్తే అతను బతకొచ్చనే అతనికి తెలుస్తుంది. అందుకు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు, అసలు ఈ మెమరీ ట్రాన్స్ఫర్ ఏంటి, అప్పుడే ఏం జరిగింది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: హీరో రామ్ గారి ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ అండ్ డాన్సెస్, సంజయ్ దత్ గారి పర్ఫార్మెన్స్, షాయాజీ షిండే గారితో వచ్చే సీన్స్, స్టార్టింగ్ 25 minutesలోని మాస్ టేకింగ్, కొన్ని చోట్ల మాత్రం నవ్వు తెప్పించే ఆలీ గారి కామెడీ, మణి శర్మ గారి బీజిఎం అండ్ సాంగ్స్, సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా ఉన్నాయి. మైనస్ పాయింట్స్: సెకండ్ హాఫ్లో వెరీ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ గైస్. ఎంటర్టైన్మెంట్ని క్రియేట్ చేయడం కోసం ఏవేవో చేశారు, బట్ వర్కౌట్ అవ్వకపోగా బోర్ కొట్టించాయి. ఇస్మార్ట్ శంకర్ పార్ట్ 1లో బాగుండే విషయం ఏంటంటే రామ్ గారు మరియు నభా నటేష్ గారి మధ్యలో వచ్చే లవ్ ట్రాక్. కానీ ఇక్కడ కావ్య తప్పటితో వచ్చే లవ్ ట్రాక్ ఫస్ట్ హాఫ్లో ఏదైతే ఉందో ఏం కనెక్ట్ అయ్యే విధంగా లేదు. నిజానికి ఫస్ట్ హాఫ్లో 25 minutes అయిన తర్వాత మళ్ళీ ఇంటర్వెల్కి బాగుంది అనిపిస్తుంది. సాంగ్స్ లేకపోయినా పెట్టేశారు, ఒక్క ఇంట్రడక్షన్ సాంగ్ తప్ప. అలీ గారి కామెడీ బాగానే ఉంది, కానీ అక్కడక్కడ స్టోరీతో సంబంధం లేకుండా వస్తుంది అండ్ చాలా చోట్ల చూపిస్తారు, ఎందుకో తెలియదు. అండ్ ఇది ఓల్డ్ ఫార్మాట్ అన్న ఫీలింగ్. హీరోయిన్ అయితే ఎక్స్పోజింగ్ కోసమే పెట్టినట్టుంది. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, ఈ సీక్వెల్ అయిన డబుల్ ఇస్మార్ట్ కోసం తీసుకున్న పాయింట్ బాగుంది, కానీ ట్రీట్మెంట్ అంతా కూడా కొన్ని పోర్షన్స్ని తప్పిస్తే మిగతాదంతా బోరింగ్గానే ఉందండి. ఇట్స్ అ డిసప్పాయింటింగ్ సీక్వెల్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.